హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను పంజాబీ డ్రెస్ అదే విధంగా మామూలు ప్యాంటు ఏ విధంగా కటింగ్ చేయాలి, అదే విధంగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది మీకు చూపిస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా సులువుగా ఇంట్లోనే ఈ విధంగా మీరు కుట్టుకోవచ్చండి పంజాబీ డ్రెస్ని. ముందుగా మనం డ్రెస్ని కట్ చేసుకుందాము. డ్రెస్ని కట్ చేసుకునే ముందు లైనింగ్ కట్ చేసుకొని తర్వాత డ్రెస్ మెటీరియల్ని కట్ చేసుకోవాలండి. నేను ఈ డ్రెస్ 6 సంవత్సరాల పాప కుడుతున్నాను కాబట్టి నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఈ విధంగా మడత వేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా మడత వేసుకోవాలి. మీరు పెద్దవాళ్ళైనా కూడా ఇదే కొలతలతో మీరు కట్ చేసుకోవచ్చండి డ్రెస్ని. ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత మనం ఏ డ్రెస్ అయితే కొలత తీసుకుంటామో ఆ డ్రెస్ని ఈ విధంగా షోల్డర్ దగ్గర పట్టుకొని ఈ విధంగా మడత వేసుకోవాలండి. ఈ విధంగా మడత వేసుకొని మనకి లైనింగ్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. నేను కరెక్ట్గా డ్రెస్ ఎంత పొడవు ఉందో అంత లైనింగ్ తీసుకున్నానండి. మనం ఈ విధంగా మడత వేసుకుంటాను కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఈ విధంగా మనం పొడవు తీసుకోవాలి. తర్వాత లూజ్ వచ్చేసి మనం ఇక్కడ తీసుకోవాలండి. ఫస్ట్ చూడండి, డ్రెస్ కింద ఈ విధంగా తీసుకోవాలి లూజు. ఈ విధంగా మడత వేసుకొని ఈ విధంగా అంచుల దగ్గర చూసుకోవాలండి. నేను ఇక్కడ టిక్ పెట్టుకున్నాను చూడండి. నేను అసలు కొలతే తీసుకుంటున్నానండి. తర్వాత నేను ఖర్చు వారం మళ్ళీ నేను లైన్ తీసుకుంటాను. ఈ విధంగా టిక్ పెట్టుకోవాలి. తర్వాత డ్రెస్ని ఈ విధంగా మడత వేసుకోవాలి. ఈ విధంగా ఎగుడు దిగుడు లేకుండా మనం డ్రెస్ కట్ పెట్టుకోవాలండి. ఈ విధంగా మడత వేసుకొని ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత మనం నెక్ ఎంత ఏదో వచ్చిందో, డ్రెస్ నెక్ ఎంత వచ్చిందో అంత దగ్గర మనం టిక్ పెట్టుకోవాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గర కూడా ఇదే విధంగా టిక్ పెట్టుకోవాలి. ఇప్పుడు లూజ్ వచ్చేసి మనకి ఇంత ఉంది కాబట్టి డ్రెస్ ఎంత ఉందో మనకు లూజ్ కూడా అంతే పెట్టుకోవాలి. కట్స్ ఇక్కడ ఉంది కాబట్టి మనం కట్స్ దగ్గర ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా గీసుకోవాలండి. నెక్ కూడా ఈ విధంగా, మీకు నెక్ గీయటం రాకపోతే ఈ విధంగా స్ట్రైట్గా నెక్కుని గీసుకొని ఈ విధంగా గీసుకున్నట్లయితే మనం నెక్ ఈ విధంగా క్రాస్గా గీసుకోవచ్చు. అదే సంఖ భాగం కూడా ఇదే విధంగా గీసుకొని, మీరు ఈ విధంగా గీయటం ఇబ్బందిగా ఉంటే స్కేల్తో కూడా ఈ విధంగా గీసుకోవచ్చు. ఈ విధంగా గీసుకొని చూడండి, ఈ విధంగా సంఖని క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం అసలు లూజే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఖర్చు కూడా మనం తీసుకున్నాం లూజు. మీకు ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఖర్చు తీసుకోవాలండి. ఇప్పుడు మనం డ్రెస్ని కట్ చేసుకుందాము. నెక్ భాగం వచ్చి నేను వెనక ముందు సేమ్ రౌండే తీసుకుంటున్నానండి. ఒకే విధంగా తీసుకుంటున్నాను. మీరు కొద్దిగా వెనక భాగం కిందకి కావాలన్నా లేకపోతే పైకి కావాలన్నా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు మనం గీసుకున్న డీస్ అనేది లోపలికి ఉండాలండి, కటింగ్ అవ్వకూడదు. కట్స్ దగ్గర ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. హ్యాండ్స్ కట్ చేసుకుందాం.
హ్యాండ్స్కి ఈ విధంగా 2 క్లాతుల్ని ఈ విధంగా మడత వేసుకోవాలండి. ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ ఈ విధంగా పొడవు తీసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కొద్దిగా మడత వేసుకోవడానికి ఉంచుకొని ఈ విధంగా పొడవు తీసుకోవాలి. ఖర్చుతో సహా తీసుకోవాలండి. పొడవు అసలు వచ్చేసి ఇంత ఉంది. మనం ఖర్చు వారా కూడా తీసుకోవాలి. ఈ విధంగా లూజ్ వచ్చేసి కూడా ఈ విధంగా చూసుకోవాలి. అదే విధంగా సంఖ పొడవు కూడా ఈ విధంగా చూసుకోవాలండి. ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మనం సంఖను తీసుకోవాలి. అదే విధంగా ఖర్చు వారా కూడా ఇదే విధంగా తీసుకున్నాం. ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రెస్ మెటీరియల్ కట్ చేసుకుందామండి. డ్రెస్ మెటీరియల్ కూడా ఇదే విధంగా మడత వేసుకున్నానండి. ఈ విధంగా 4 మడతలు వచ్చే విధంగా ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు మనం కొలతలు పెట్టుకున్న లైనింగ్ని కూడా ఈ విధంగా పెట్టుకొని దీని ప్రకారంగా మనం డ్రెస్ మెటీరియల్ని కట్ చేసుకుందాం. మీకు కొద్దిగా పొడవు కావాలంటే డ్రెస్ మెటీరియల్ని కొద్దిగా పొడవు పెట్టుకోవచ్చు. మీకు కొద్దిగా సరిపోతుంది అనుకుంటే 2 ఒకే సమానంగా పెట్టుకోవచ్చు అండి. మనం లైనింగ్ మడత వేసుకుంటాం కాబట్టి దానికి దీనికి కొద్దిగా గ్యాప్ ఉంటుంది. నేను తర్వాత రౌండ్ కట్ చేసుకుంటానండి. ముందుగా మామూలుగా ఈ విధంగా కట్ చేసుకుంటాను. ఈ విధంగా కట్ చేసుకోవాలండి డ్రెస్ మెటీరియల్ని. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా కట్ చేసుకుందాము. ఇప్పుడు ప్యాంట్ కట్ చేసుకుందామండి. ప్యాంట్ మడతను కూడా మనం డ్రెస్ లైనింగ్ ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా మనం ప్యాంటుని కూడా మడత వేసుకోవాలండి. ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలి. ఇప్పుడు మనం కాళ్ళ పట్టీకి వచ్చి 2 పాయింట్లు మనం వదిలిపెట్టుకోవాలండి. మనం పట్టీ వారా వదులుకోవాలి. కాలుకి మనం పట్టీ మడత పెట్టుకొని వేసుకుంటాం కదా, దానికి మనం 2 పాయింట్లు వదులుకోవాలి. ఇప్పుడు కాళ్ళ దగ్గర పట్టీ లూజ్ చూసుకోవాలండి. నేను పట్టీ వారా కూడా పెడుతున్నాను, ఖర్చు వారా కూడా. ఈ విధంగా మొత్తం లూజుని పెట్టేశాను నేను. ఇప్పుడు ప్యాంట్ పొడవు చూసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని
ప్యాంట్ని ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ గీత గీసిన దగ్గర నుంచి మనం కొలత వేసుకోవాలండి. ఈ విధంగా పొడవు పెట్టుకోవాలి. పొడవు గుర్తు పెట్టుకున్న తర్వాత ప్యాంట్ లూజ్ చూసుకోవాలండి. ఈ విధంగా కిస్తా దగ్గర లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ప్యాంట్ని కిస్తా దగ్గర ఒక చేయి పట్టుకొని ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా వచ్చిన లూజ్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలండి. ప్యాంట్ని ఈ విధంగా పెట్టుకొని మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు కిస్తా పొడవు చూసుకుందామండి. కిస్తా పొడవుని ఈ విధంగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకొని మనకి లూజు ఎక్కడి దాకా అయితే వచ్చిందో అక్కడ మనం ఈ కిస్తా పొడవుని చూసుకోవాలి. ఈ విధంగా ఒకేసారి మనం ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తు పెట్టుకొని మనం ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం కదా, దీన్ని మనం ఈ విధంగా క్రాస్గా గీసుకోవాలండి. ప్యాంట్ షేప్లో ఈ దగ్గర కిస్తా దగ్గర నుంచి కాళ్ళ పట్టీ దగ్గర దాకా ఈ విధంగా క్రాస్గా గీసుకోవాలి. ఈ విధంగా గీయటం మీకు ఇబ్బందిగా ఉన్నట్లయితే ప్యాంట్ని ఈ విధంగా మడత వేసుకోవాలండి. మనం డ్రెస్ ఏ విధంగా అయితే మడత వేసుకున్నామో ఆ విధంగా మడత వేసుకొని మీరు గుర్తులు పెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్యాంట్ని వేసుకొని మీకు లూజ్ ఎంత అయితే వస్తుందో అంత మీరు ఈ ప్యాంటు ఇక్కడ నుంచి ఈ విధంగా మీరు గుర్తులు పెట్టుకోవచ్చు. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లుగా ఈ విధంగా మీరు ప్యాంట్ షేప్ని మీరు గీసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ ప్యాంట్ని కట్ చేసుకుందాం. ఇక్కడ కాళ్ళ దగ్గర గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్యాన్ షేప్ వస్తుందండి. ఇప్పుడు నడుము పట్టిని కట్ చేసుకుందాము. ప్యాంట్ నడుము పట్టి కుట్టడానికి ఈ విధంగా మడత వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1.5 పాయింట్ల దగ్గర మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్యాంట్ మడత వేసుకుంటాం కదండి, బొందు వేసుకోవడానికి. ఈ విధంగా మడత వేసుకోవడానికి 1.5 పాయింట్ల దగ్గర నేను గుర్తు పెట్టుకున్నాను. అదేవిధంగా నడుము పట్టి పొడవు ఈ విధంగా చూసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం బొందు వేసుకుంటాం కదా, అక్కడ నుంచి మనం గుర్తు పెట్టుకున్న దగ్గర నుంచి పొడవు చూసుకోవాలి. ఈ విధంగా పొడవు చూసుకోవాలండి. మనకి ఖర్చు ఎంత ఉందో అక్కడ దాకా మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ప్యాంట్ లూజ్ చూసుకోవాలండి. నడుము పట్టి లూజ్ వచ్చేసి ఈ విధంగా ప్యాంట్ని మడత వేసుకోవాలి. ఈ విధంగా మడత వేసుకొని ప్యాంట్ ఇక్కడ ఎంత అయితే లూజ్ వస్తుందో అంత ఖర్చు నుంచి లూజ్ వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలి. ఈ విధంగా ఖర్చు వారా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత అయితే పొడవు ఉందో, ఇక్కడ 8.5 ఉంది కదా, ఇక్కడ కూడా మనం అంతే ఎక్కువ పెట్టుకొని మనం మార్కర్తో గీసుకుందాం. మీకు కొద్దిగా నడుము పట్టి ప్యాంటు టైట్గా ఉన్నట్లయితే ఇక్కడ 3 మీరు లూజ్ యాడ్ చేసుకోవచ్చండి, ఇంకొద్దిగా పెట్టుకోవచ్చు. ఇది నడుము పట్టి అండి.
ఇప్పుడు నడుము పట్టీని కట్ చేద్దాం. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, మీరు కుచ్చిపెట్టే దగ్గర ఇవి అవసరం అవుతాయి. ఈ విధంగా మనం ప్యాంట్ని డ్రెస్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా మనం డ్రెస్ని కుట్టుకుందాం. ముందుగా డ్రెస్ని లైనింగ్ని జాయింట్ చేసుకుందాము. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని మనం జాయింట్ చేసుకుందాం. నెక్ జాయింట్ చేసిన తర్వాత సంక వైపు కూడా మనం జాయింట్ చేసుకున్నాము. ఈ విధంగా సంక భాగం జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అంచులను కుట్టుకుందాం. ఈ విధంగా అంచులు కుట్టిన తర్వాత సైడ్లు కూడా జాయింట్ చేసుకుందాం. ఈ విధంగా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి, లేకపోతే లూజ్ వచ్చేస్తుంది. అదే విధంగా ఇటువైపు కూడా ఇంతే జాయింట్ చేసుకుందాము. షేప్ భాగం ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ డ్రెస్ మెటీరియల్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందామండి. నెక్కు ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకుందాము. అదే విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుందాం. ఈ విధంగా నేను జాయింట్ చేసుకున్నానండి లైనింగ్ని. అదే విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకున్నాను. ఇది నేను ముందు భాగం కుట్టుకున్నానండి. ఇప్పుడు వెనక భాగాన్ని కుట్టుకుందాము. వెనక భాగాన్ని ఇప్పుడు నేను ఇటువైపు రాంగ్ సైడ్ వేసుకున్నానండి, రైట్ సైడ్ నేను లైనింగ్ వేసుకున్నాను. ఈ విధంగా నేను మెడపీస్ వేయకుండా నేను లైనింగ్తోనే నెక్కుని తిప్పేస్తున్నాను కనుక ఈ విధంగా నేను రాంగ్ సైడ్ ఇటువైపు ఉండాలి, రైట్ సైడ్ లైనింగ్ కింద ఉండాలి. ఈ విధంగా నెక్కు కుట్టుకున్న తర్వాత నెక్కు క్లాత్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుందామండి. నెక్ బాగా తిరుగుతుంది. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా తిప్పుకుందామండి. ఈ విధంగా తిప్పుకొని
దీనిపైన ఒక కుట్టు వేసుకుందాం. ఈ విధంగా నెక్కును కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత అదే విధంగా మనం అంచులు కుట్టుకుందాము. ఇందాక ముందు భాగానికి ఏ విధంగా అయితే కుట్టుకున్నామో అదే విధంగా కుట్టుకొని జాయింట్ చేసుకుందాము. ఇప్పుడు సంఖ భాగం అదే విధంగా సైడ్లు కూడా జాయింట్ చేసుకుందామండి. ఇందాక మనం ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా జాయింట్ చేసుకుందాం. ఈ విధంగా వెనక భాగం కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ ని కూడా జాయింట్ చేసుకుందామండి. ఈ విధంగా రాంగ్ సైడ్ వేసుకోవాలండి లైనింగ్ ని. ఈ విధంగా హ్యాండ్స్ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకుందాం. ఈ విధంగా హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత వీటికి పైపింగ్ వేసుకుందామండి. ఈ విధంగా ఒక క్లాత్ ని కట్ చేసుకొని స్ట్రైట్ గానే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా రైట్ సైడ్ వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ క్లాత్ ని కూడా కుట్టుకుందాము. ఈ హ్యాండ్స్ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత
ఈ విధంగా మనకి పైపింగ్ ఎంత అయితే మీకు ఏ విధంగా సన్నగా కావాలంటే సన్నగా, లేదంటే లావుగా కావాలంటే లావుగా వేసుకోవచ్చు. ఈ విధంగా మడత వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మడత వేసుకొని కుట్టుకోవాలండి. మనకి కుట్టు అనేది క్లాత్ మీద, పైపింగ్ మీద పడకూడదండి. ఈ విధంగా హ్యాండ్స్ మీద పడాలి. ఈ విధంగా పైపింగ్ కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా క్లాత్ని ఈ విధంగా మడుచుకొని కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ కి పైపింగ్ వేసుకోవాలండి. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు నెక్ కి డిజైన్ వేసుకుందాము. నెక్ డిజైన్ కుట్టడానికి నేను వెడల్పు వచ్చేసి 2.5, పొడవు 2.5 తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బకరాన్ని ఈ విధంగా మడుచుకోవాలి. ఈ విధంగా మడుచుకొని ఇప్పుడు నేను డిజైన్ గీస్తున్నానండి, ఒక ఫ్లవర్ లాగా. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకున్నానండి. మనకి డిజైన్కి ఎంత అవసరం అవుతుందో అంత నేను కట్ చేసుకున్నాను. ఈ విధంగా బకరాన్ని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డ్రెస్ క్లాత్కి ఈ బకరాన్ని జాయిన్ చేసుకుందామండి. ఈ విధంగా రాంగ్ సైడ్ వేసుకోవాలి.
విధంగా ఒక్కొక్కటి జాయింట్ చేసుకుంటా మనం కుట్టుకోవాలండి. ఈ విధంగా బకరాన్ని జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకున్నాము. ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకున్నాము. ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాంట్ క్లాత్ని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి పైపింగ్ వేసుకుందామండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీటికి పైపింగ్ వేసుకున్నాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న క్లాత్ని ఈ విధంగా తిప్పుకొని సన్నగా పైపింగ్ వేసుకుందామండి. ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాము. ఈ విధంగా అన్నిటినీ వేసుకుందాము. ఈ విధంగా అన్నిటికీ పైపింగ్ వేసిన తర్వాత ఈ విధంగా మడుచుకుందామండి డిజైన్ క్లాత్ని. ఈ విధంగా మడుచుకుందాము. ఈ విధంగా మడుచుకొని కుట్టేసుకుందామండి.
విధంగా అన్నిటినీ కుట్టుకుందాం. ఈ విధంగా అన్నిటినీ కుట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని నెక్కి జాయింట్ చేసుకుందాము. ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఉంచుకొని మనం వీటిని జాయింట్ చేసుకోవాలండి. మనం షోల్డర్ జాయింట్ చేసుకుంటాం కదా, కొద్దిగా గ్యాప్ వదిలి పెట్టుకొని మనం ఈ డిజైన్ కుట్టుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ మనం జాయింట్ చేసుకోవాలి. గ్యాప్ లేకుండా పెట్టుకోవాలండి. ఈ విధంగా నెక్కి మనం జాయింట్ చేసుకోవాలండి. వీటిని ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత వీటిపైన కుట్టు వేసుకుందాము. ఈ విధంగా పైకి లేకుండా ఈ విధంగా కుట్టు వేసుకుందామండి. నేను పైపింగ్ మీద వేయట్లేదండి, పక్కన వేస్తున్నాను. ఈ విధంగా డిజైన్ మొత్తం ఈ విధంగా కుట్టుకుందామండి, పైకి లేవకుండా. ఈ విధంగా నెక్ని లేవకుండా జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్కి పైపింగ్ వేసుకుందాము. నేను క్రాస్ గానే కట్ చేసుకున్నానండి క్లాత్ని. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాం. ఈ విధంగా నెక్కుని కుట్టిన తర్వాత ఈ దగ్గర నెక్కుని ఈ విధంగా కట్ చేసుకుందామండి. నెక్కు బాగా తిరుగుతుంది. ఈ విధంగా కట్ చేసినట్లయితే కుట్టు తెగకుండా ఈ విధంగా నెక్కుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పైపింగ్ వేసుకుందామండి.
విధంగా డ్రెస్ కి పైపింగ్ వేసుకోవాలండి. ఈ వెనక ఉన్న భాగం తర్వాత చేతి పని చేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ కి పైపింగ్ వేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ వేసుకున్న తర్వాత మనం డ్రెస్ ని షోల్డర్ కుట్టుకుందామండి. జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్నాము. ఇక్కడ మనం గుర్తు పెట్టుకున్నాం కదా హ్యాండ్స్ కి, ఈ గుర్తు అనేది ఈ షోల్డర్ దగ్గరికి రావాలండి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇటువైపు కూడా అదే విధంగా కుట్టుకుందాము. ఈ విధంగా హ్యాండ్స్ ని కుట్టుకోవాలండి. అదే విధంగా ఇటువైపు కూడా ఇదే విధంగా హ్యాండ్స్ ని కుట్టుకుందాము. ఈ విధంగా రెండు వైపులా హ్యాండ్స్ కుట్టిన తర్వాత హ్యాండ్స్ ఈ విధంగా మడత వేసుకోవాలండి. ఈ విధంగా మడత వేసుకొని ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఎంత లూజ్ అయితే ఉన్నాయో ఈ విధంగా చూసుకోవాలి. లూజ్ని ఈ విధంగా చూసుకొని ఈ విధంగా లూజ్ ఉన్న దగ్గర ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలండి. ఈ విధంగా గుర్తు పెట్టుకున్న దగ్గర మనం కుట్టుకోవాలి. మనం ఇందాక అసలు లూజ్ పెట్టుకున్నాం కదా, ఆ లూజ్ మీద మనం కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ గా వేసుకోవాలండి. అప్పుడే షేప్ అనేది వస్తుంది డ్రెస్ కి. కట్స్ ఎక్కడైతే మనం టిక్ పెట్టుకున్నామో అక్కడ మిషన్ ఆపేసేయాలి. ఆపేసి ఈ విధంగా తిప్పుకొని మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలండి. మనం ఏ కుట్టు మీద వేసాం కదా దాని మీదే మళ్ళీ కుట్టు వేసుకోవాలి. పక్కన వేసుకుంటే మనకి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ గా రాదు. కట్స్ కూడా కుట్టడానికి వీలుగా ఉండదు. ఇప్పుడు మనం ఈ విధంగా కుట్టు వేసుకున్నాం కదా, దీని మీదే మళ్ళీ కుట్టు వేసుకొని ఇక్కడ దాకా వేసుకొని తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి మనం కుట్టు వేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ దాకా మనం ఒకే కుట్టు వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి గ్యాప్ ఇచ్చుకొని వేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా ఈ హ్యాండ్స్ ని కూడా మనం ఇదే విధంగా కొలత పెట్టుకొని మనం కుట్టుకుందాం. ఈ విధంగా రెండు వైపులా కుట్టిన తర్వాత మనం ఇప్పుడు కట్స్ కుట్టుకుందాం. కట్స్ ని ఈ విధంగా మడత వేసుకోవాలండి.
ఈ విధంగా కట్స్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఆపుకొని మిషన్ ఇటువైపు తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పుకొని మళ్ళీ ఈ విధంగా మర్చుకొని కట్స్ కుట్టుకోవాలి. ఇక్కడికి మనకు అంచు వచ్చింది కాబట్టి ఈ విధంగా మడత వేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కట్స్ కుట్టుకోవచ్చండి. ఇప్పుడు అదే విధంగా ఇటువైపు కూడా మనం కట్స్ని కుట్టుకున్నాము. ఈ విధంగా కట్స్ కుట్టిన తర్వాత ఇక్కడ ఈ అంచులు ఉన్నాయి కదండి, కట్స్ కుట్టిన దగ్గర ఈ విధంగా లైట్గా కట్ చేసుకుందాం. హెవీగా మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా లైట్గా కట్ చేసుకుందామండి. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, లేకపోతే పట్టుకుపోయినట్టుగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకుందాము. షేపు చక్కగా వస్తుందండి ఈ విధంగా కట్ చేయడం వల్ల. జాగ్రత్తగా కట్ చేయాలండి, లేకపోతే డ్రెస్ కట్ అయిపోతుంది. ఇప్పుడు డ్రెస్ని ఈ విధంగా తిప్పుకుందాము. ఈ విధంగా డ్రెస్ని తిప్పుకున్న తర్వాత మనం కట్స్కి ఇంకో కుట్టును కూడా యాడ్ చేద్దామండి. మీరు ఒక కుట్టు అయినా వేసుకోవచ్చు, లేదంటే 2 కుట్లు కూడా యాడ్ చేసుకోవచ్చు.
డ్రెస్ అయిపోయిందండి. ఈ విధంగా సింపుల్గా మనం ఇంట్లోనే డ్రెస్ని సింపుల్గా మనం కుట్టుకోవచ్చండి. ఈ విధంగా చూడండి, కట్స్ కూడా షేప్ కూడా బాగా వచ్చింది. మనం ఈ విధంగా పట్టుకుపోయినట్లు ఉంటే కొద్దిగా కట్ చేసుకుంటే పక్కన సరిపోతుందండి. కుట్టు కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. డ్రెస్ కుట్టుకున్నాం కదండి, ఇప్పుడు ప్యాంట్ కుట్టుకుందాము. నేను ఇందాక ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదండి మడత కోసం. నేను ఇప్పుడు మడత వేయట్లేదు, డ్రెస్ క్లాత్ని ఈ విధంగా మడత వేసుకుంటున్నాను కాబట్టి నేను ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. మీరు ఈ విధంగా మడత వేసుకుని కుట్టుకోవచ్చండి. ఈ విధంగా మడత వేసుకుని కుట్టుకోవచ్చు. నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను. మీరు ఈ విధంగా కట్ చేయని అవసరం లేదు. ఈ విధంగా నేను 1.5 పెట్టుకున్నానండి బక్రాన్ని. ఈ విధంగా పెట్టుకొని డ్రెస్ క్లాత్ని కూడా నేను అటాచ్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకొని రాంగ్ సైడ్ మనం కుట్టుకోవాలండి. ప్యాంటు రాంగ్ సైడ్ ఉంచుకోవాలి. అదేవిధంగా బక్రం కూడా ఈ విధంగా రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ ఇటువైపు ప్యాంట్కి వెళ్ళి ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని కుట్టుకుందాం. బక్రం కొద్దిగా గట్టిగా ఉంటుందని వేస్తున్నానండి. లేకపోతే మీ దగ్గర గట్టి క్లాత్లు ఏమన్నా మందపాటి క్లాత్లు ఏమన్నా వేసుకోవచ్చు. ప్యాంట్ క్లాత్లు ఉంటాయి కదా, వాటినైనా వేసుకోవచ్చు. లేకపోతే ఏమి వేసుకోకపోయినా పర్లేదు. ఈ విధంగా కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాము. ఈ విధంగా కుట్టిన తర్వాత క్లాత్ని ఈ విధంగా తిప్పుకొని ఈ విధంగా అనుకున్నట్లయితే కొద్దిగా కరెక్ట్గా వస్తుందండి కుట్టు అనేది. ఇప్పుడు నేను రైట్ సైడ్కి వీటిని వేసుకున్నానండి కుట్టిన దాన్ని. ఈ విధంగా వేసుకొని అంచు మీద ఈ విధంగా కుట్టి వేసుకున్నాం. ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ విధంగా మడుచుకుందామండి బక్రాన్ని క్లాత్ని. ఈ విధంగా మడుచుకొని కుట్టుకుందాము. అదే విధంగా ఇంకో కుట్టును కూడా వేసుకుందాం. అదే విధంగా ఇంకో ప్యాంటు పట్టీని కూడా ఇదే విధంగా కుట్టుకుందాము కాళ్ళ దగ్గర. ఈ విధంగా 2 కాళ్ళ పట్టి కుట్టిన తర్వాత ఇప్పుడు కిస్తాని జాయింట్ చేసుకుందామండి. ఈ విధంగా రైట్ సైడ్ అనేది లోపల ఉండాలి. ఈ విధంగా రాంగ్ సైడ్ జాయింట్ చేసుకోవాలి. అదే విధంగా రెండవ వైపు కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకున్నాము.
జాయిన్ చేసుకున్న తర్వాత కాళ్ళ పట్టీలు జాయిన్ చేసుకుందామండి. ఈ విధంగా మడత వేసుకోవాలి. ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత కాళ్ళ పట్టీ ఎంతైతే లూజ్ ఉంటుందో ఇక్కడ దాకా ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి జాయిన్ చేసుకుందాం. ఈ విధంగా చివరన వేసుకుంటూ రావాలండి కుట్టు, అప్పుడే ఫ్యాంట్ షేప్ వస్తుంది. మనం జాయింట్ చేసిన కిస్తా దగ్గర కూడా కరెక్ట్గా ఉండాలి. అదే విధంగా ఈ కాలు లూజ్ కూడా చూసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండవ కుట్టు కూడా దీని పక్కనే వేసుకుందాము. ఈ విధంగా ప్యాంట్ కుట్టిన తర్వాత ఇప్పుడు నడుం పట్టీని కుట్టుకుందాం. ఇప్పుడు నడుం పట్టీని జాయిన్ చేసుకుందామండి. ఈ విధంగా రెండు ముక్కలు ఉన్నాయి కదా, జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా కొద్దిగా కుట్టుకున్న తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ కుట్టుకోవాలండి. మనం బొందు వేసుకుంటాం కదా, అందుకని కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా మడత వేసుకోవాలండి అంచుల్ని. మనకు చూడండి, మనం బొందు వేసుకోవటానికి ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా గ్యాప్ ఇచ్చి కుట్టుకుంటే ఈ విధంగా మడత వేసుకుంటూ కుట్టుకుందామండి రెండు వైపులా. ఇటువైపు కూడా అంతే కుట్టుకుందాము. అదే విధంగా ఇటువైపు కూడా జాయింట్ చేసుకుందామండి. ఈ విధంగా రెండు వైపులా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు పట్టీని కుట్టుకుందాము. మనం ఇందాక గుర్తు పెట్టుకున్నాం కదా పట్టీ వార, ఆ పట్టీ వార మర్చుకొని ఈ విధంగా కుట్టుకోవాలి.
ఈ విధంగా నడుం పట్టిని కుట్టుకోవాలండి. నడుం పట్టి కుట్టుకున్న తర్వాత మనం కిస్తా కుట్టుకున్నాం కదండి, అదే విధంగా నడుం పట్టిని కూడా జాయిన్ చేసుకున్నాం కదా. ఈ రెండు ఒకే విధంగా ఉండాలండి, స్ట్రైట్ గా ఉండాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. అదే విధంగా మనం ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈ రెండు గుర్తులు ఒకే దగ్గర ఉండాలి. ఈ రెండింటి మధ్య వచ్చిన లూజ్ ని మనం ఈ విధంగా కూర్చోపెట్టుకోవాలండి. ప్యాంట్ కి ఈ విధంగా కూర్చోపెట్టుకోవాలి రెండింటిని. చూడండి, ఈ విధంగా లూజ్ వచ్చింది కదా, ఈ విధంగా మనం మధ్యలో కూర్చోపెట్టుకోవాలి. ఈ కిస్తా అనేది రెండు స్ట్రైట్ గా ఉండాలండి, ఈ విధంగా ఉండాలి. మధ్యలో వచ్చిన లూజ్ ని మనం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జాయింట్ చేసుకుందాం. నడుం పట్టి వచ్చేసి రైట్ సైడ్ తీసుకోవాలండి. కిస్తా భాగం, ప్యాంట్ భాగం వచ్చేసి రాంగ్ సైడ్. ఈ విధంగా రెండు పట్టుకొని సమానంగా తీసుకొని ఇప్పుడు మనం కుట్టుకుందాం. ఈ విధంగా కుచ్చు పెట్టుకుంటూ చూడండి, ఈ గుర్తులు పెట్టుకున్నాం కదా, ఈ రెండు సమానంగా ఉండాలి. ఈ మధ్యలో వచ్చిన కుచ్చుని మనం పెట్టుకుందాం. అదే విధంగా మనం జాయిన్ చేసుకున్నాం కదండి, అదే విధంగా కిస్తా కూడా మనం కుట్టుకున్నాం కదా, ఈ రెండు జాయింట్ అవ్వాలి. ఈ మధ్యలో వచ్చిన కుచ్చుని మనం పెట్టుకోవాలి. చూడండి, రెండు సమానంగా వచ్చాయి. ఈ విధంగా మనం కుట్టుకోవాలి. ఈ విధంగా నడుము పట్టికి జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు రెండవ కుట్టును కూడా వేసుకుందాము. ఇప్పుడు ప్యాంట్ ని తిరిగిపుకుందాము.
విధంగా కూర్చొస్తుందండి ప్యాంట్కి. ఈ విధంగా ప్యాంట్ కుట్టుకోవాలి. ఈ విధంగా పంజాబీ డ్రెస్ని, మామూలు ప్యాంట్ని మనం ఇంట్లోనే సింపుల్గా కుట్టుకోవచ్చండి.